గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే, ఇది చాలా విరామం తర్వాత రెండవ క్లాస్ అనుకుంటాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన గ్రూపులో ఈసారి బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినారు, ఆన్సర్లు పెట్టారు. అది మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఓకే, నేడు ఒక విషయాన్ని గురించి మనము చర్చించుకుందాము. ఒక చార్ట్ షేర్ చేస్తాను మీకు, గమనించండి. ఈ చార్ట్ మీకు గ్రూప్ సభ్యులందరికీ స్థిరపరిచితమే అయి ఉంటుంది. అందరూ చూసి ఉంటారు, అందరూ ప్రయత్నం చేసి ఉంటారు ఈ చార్టును. ఇది 11/5/2025 19:47:36 బెంగళూరు లాంగిట్యూడ్ లాటిట్యూడ్. ఇది అంటే ఈ చార్ట్ నాకు సంబంధించినది కాదు, అయినా నేను ఉత్సుకతో దీన్ని పరిశీలించడం జరిగింది. దీని మీద ఒక వీడియో కూడా చేశాము. మన మేడం గారు దాన్ని అందరికీ డిస్ప్లే చేసింది వీడియో. ఏమిటిది? ఈ చార్ట్ వచ్చేసి దీని పూర్వపరాలు మన మేడం గాయత్రి మేడం గారు వారికి వచ్చినటువంటి ప్రశ్న ఇది. ఒక ఆమె వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రిలేటివ్స్ క్లయింట్ ఏదో సంథింగ్ జరిగింది, లాస్ట్ గోల్డ్ చైన్ పోయిందండి, అది నాకు దొరుకుతుందా లేదా అని చెప్పేసి అడుగుతుండగానే ఆమె ఆ టయానికి అదే రోజు 11వ తారీఖు అడిగింది. అప్పుడు వెంటనే ఈ చార్ట్ వేసింది, టైం చార్ట్. దిస్ ఈస్ టైం చార్ట్. ఈ చార్ట్ వేసి ఆమె అనలైజ్ చేసింది. మన గ్రూపులు కూడా చాలా మంది అనలైజ్ చేశారు, దొరుకుతుంది అని చెప్పేసి చెప్పారు. బాగుంది, వెరీ గుడ్. దొరికింది కూడా. అదే టిన్విన్ గారు అమెరికాలో ఉంటాడు, ఆయన రంగరాజన్ గారు చెన్నైలో ఉంటాడు, సాఫ్ట్వేర్ డెవలపర్. వాళ్ళిద్దరు కలిసి నా థియరీని 200 చార్ట్ల మీద పబ్లిష్ చేశారు. వాళ్ళు పరిశీలించి మూర్తి గారు కనిపెట్టినటువంటిది చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క కితాబు కూడా ఇచ్చారు. అది మరుసటి నెలలోనే పబ్లిష్ అయింది. 2007లో కేపీ జైన్లో ఉంది, వెతకండి, దొరుకుతాయి. వాళ్ళు 200 చార్ట్ల మీద పరిశీలించారు. అట్లా మనము ఒక చార్టును, ఒక సూత్రాన్ని ఒక చార్ట్ మీద 2 చార్ట్ల మీద పరిశీలించి ఇది బాగుంది అది బాగలేదని నిర్ణయించడానికి వీలు లేదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ సూత్రాన్ని మీకు మళ్ళా బోధిస్తాను. వీడియోలో కూడా ఉంది, ఒకసారి వినండి. అయినా చెప్తాను నేను. దీన్ని మీరు మీ నిత్య డైలీ ప్రాక్టీస్లో మీకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తారు క్లయింట్స్, ఏదైనా అడిగినా కూడా మీకు సింపుల్గా ఎస్ ఆర్ నో, సార్ నేను ఈ వస్తువు పోయింది, నాకు దొరుకుతుందా దొరకదా అని అడిగినా అనుకో, అది దొరుకుతుందా దొరకదా, రెండే కదా, ఎస్ నో. అలాగే సార్ మా అబ్బాయికి పెళ్లి ప్రయత్నం చేస్తున్నాము, ఒక అమ్మాయిని చూసాము, అది ఫిక్స్ అవుతుందా కాదా, ఎస్సా నోనా. అట్లా ఏదైనా కానీ ఎస్సా నోనా. ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది, ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందా లేదా, అంతే, గెలుస్తుందా లేదా, అది అట్లాంటివి ఎస్ ఆర్ నో అనేటువంటి మీరు ఈ సూత్రం పట్టుకొని ప్రయోగం చేయండి. ప్రతి ఒక్క విద్యార్థి మన గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 4 or 5 చేసినా కూడా 10 మంది చేసిన 10 నాళ్ళ 40 చార్ట్లు మనకు పరిశీలనలో వస్తాయి. ఆ 40 చార్ట్లలో 80% సక్సెస్ అయిందంటే మనము దాన్ని ప్రయోగం చేసుకోవచ్చు, మనము దాన్ని బాహాటంగా చెప్పుకోవచ్చు, వాడుకలోకి తీసుకోవచ్చు. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే ఏమైనా చేయొచ్చు. ఒక్కదాని మీదనే మనము నమ్మనిక లేదు. ఇప్పుడు నేను 15 చార్ట్ల మీద చేస్తే వాళ్ళు 200 చార్ట్ల మీద పరిశీలించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలిపారు. చాలా బాగుంది, ఇది ఇంతవరకు ఈ థియరీ సక్సెస్ఫుల్గా ఉంది, మార్కెట్లో మనకు లభ్యమయ్యేటువంటి థియరీలు అన్నిటికంటే ఇదే దండిగా ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు 2007లోనే పబ్లిష్ చేశారు. అలా మనం కూడా ప్రతి ఒక్కరూ మినిమం 4 చార్ట్లు పరిశీలించినా కూడా మీ దగ్గరకు వచ్చినట్టువే, మీరు వేరే ఏం లేదు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే పరిశీలించండి, చార్ట్ వేసుకోండి, టైం చార్ట్ వేసుకోండి, ఇట్లా ఆ రకంగా పరిశీలించండి. అప్పుడు
అవి ఎత్తిపెట్టి నాకు పంపితే నేను అన్ని ఒక చోట క్రోడీకరించి నేను చెక్ చేసుకుంటాను. బాగుంది అనుకో 80% సక్సెస్ అయిందంటే బాహాటంగా మనము పబ్లిష్ చేయొచ్చు మన మ్యాగజైన్‌లో. అయ్యా ఇది 80% సక్సెస్ అయింది. కాబట్టి దీన్ని మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పడానికి ధైర్యం ఉంటుంది. కాబట్టి ఒక్క దాని మీద ఫెయిల్ అయినంత మాత్రాన మనము చింతించాల్సిన అవసరం లేదు. సగర్వంగా చెప్తున్నా నేను. ఎప్పుడు పాస్ ఫెయిల్ అనేది కాదు మనకు కావాల్సింది. మనము నిరంతరము ఫెయిల్యూర్ ఇది నెక్స్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ అని చెప్పేసి చెప్తారు కదా పెద్దలు. కాబట్టి ఇది ఫెయిల్ అయినంత మాత్రాన నేను ఏ కోశాన కూడా భయపడను, చింతించడం లేదు. నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. అరే నా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, నా గ్రూప్ ఇంత ఉంది, తలా 4 అప్పచెప్పిన 40 చాట్లు అవుతాయి, 40 చాట్లలో 80% సక్సెస్ వచ్చిందంటే ఉడక నేను బాహాటంగా చెప్పవచ్చు కదా అనేటువంటి నిర్ణయానికి వచ్చి నేను ఇప్పుడు ఈరోజు మీకు క్లాస్లో చెప్పదలుచుకున్నాను. రైట్. ఇక ఈ సూత్రం ఏమిటిది అంటే ఏమీ లేదు. ఇక్కడ ఇది కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ చార్ట్. ఇది నేను వేసిండేది. ఆమె మన మేడం గారు 11/5/2025 19:47:36కు బెంగళూరు, ఆమె లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇది ఆమె ఉన్నటువంటిది. దాని ప్రకారంగా మనం వేసుకుంటే ఇక్కడ రూలింగ్ ప్లానెట్స్ తీసుకోవాలి. మీరు ఈ బాగా వినండి, మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు తెలుసుకోండి. ఏమి లేదు, రూలింగ్ ప్లానెట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ రూలింగ్ ప్లానెట్స్ వీ కెన్ డూ సమ్ వండర్స్. మనం చేయొచ్చు, ఏం పెద్ద సంగతి కాదు. ఒక బర్త్ టైం రెక్టిఫికేషన్కే కాదు, ఇట్లాంటి దాంట్లోకి సమాధానాలు కూడా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏమి? లగ్న రూలింగ్ ప్లానెట్స్, మూన్ రూలింగ్ ప్లానెట్స్, డే లార్డ్, ఇవి మనము తీసుకుంటాం కేపీలో. కేపీలో ఏమి? లగ్న రూలింగ్ ప్లానెట్స్ అంటే సబ్ లార్డు, స్టార్ లార్డు, రాశి లార్డు తీసుకుంటాం. ఇక్కడ అట్లా కాదు. కస్పల్ ఇంటర్లింక్స్ లో సబ్ లార్డ్ ఫస్ట్ తీసుకోవాలి. లగ్న కస్ప్ సబ్ లార్డ్, దాని తర్వాత తక్కువ బలవంతుడు సబ్ లార్డ్, దాని తర్వాత స్టార్ లార్డ్, దాని తర్వాత రాశి లార్డ్. ఇట్లా లగ్నం 4 సబ్ లార్డ్ ఫస్ట్, నంబర్ 2 సబ్ లార్డ్, నంబర్ 1 మెర్క్యూరీ. ఈ చార్ట్ లో చూసుకొని రాసుకోండి. లగ్న కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ, దాని కింద రాహు సబ్ లార్డ్, దాని కింద సాటర్న్ థర్డ్, 4th మార్స్ రాశి లార్డ్. ఇట్లా స్ట్రెంత్ వైజ్ మెర్క్యూరీ కంటే తక్కువ బలం రాహు కంటే తక్కువ సాటర్న్ కంటే తక్కువ మార్స్. అలాగే మూన్ యొక్క 4 ప్లానెట్స్ సబ్ లార్డ్, మూన్ యొక్క సబ్ లార్డ్ రాహు, మూన్ యొక్క సబ్ లార్డ్ రాహు తర్వాత కేతు సబ్ లార్డ్ రాహు తర్వాత కేతు తర్వాత స్టార్ లార్డ్ రాహు వచ్చాడు. తర్వాత రాశి లార్డ్ వీనస్. రాసుకోండి. ఇవి లగ్నాకో రూలర్స్ 4: సబ్ లార్డు, సబ్ లార్డు, స్టార్ లార్డు, రాశి లార్డు. అలాగే మూన్ యొక్క సబ్ లార్డు, మూన్ యొక్క సబ్ లార్డు, తర్వాత స్టార్ లార్డు, తర్వాత రాశి లార్డు. 8 అయినాయి. ఇంకా మిగిలింది ఒక డే లార్డ్. ఆ రోజు ఆ 11/5/2025 నాపొద్దు ఏమైంది అంటే సండే ఇదిగో డే సండే 11/5/2025 సండే అయ్యింది. సండే రాసుకోండి. అంటే మొత్తము 9 ప్లానెట్స్ వచ్చినాయి. ఆర్పీస్ 9 ఆర్పీస్. ఆ 9 ఆర్పీస్ రాసుకున్నారా? వరుసగా 9 ఆర్పీస్ రాసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ విశ్లేషణ ఎట్లా చేయాలి దీన్ని అంటే, 9 ఆర్పీస్ రాసుకున్న తర్వాత ఫస్ట్ లగ్న కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ రాసుకోండి. లగ్న కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. దాని కింది లైన్, మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. ఫస్ట్ స్టెప్ ఏమి? లగ్న కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. రెండో స్టెప్. దాని కింద మళ్ళా మూడో స్టెప్ ఏమి? జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. బాగా వినండి. లగ్న కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ, అది నంబర్ 1.
ఫస్ట్ స్టెప్. తర్వాత మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. రెండో స్టెప్. మూడో స్టెప్ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. ఇది 3 స్టెప్పులు. 4వ స్టెప్ ఏమి? మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ విచ్ సైన్? క్యాన్సర్ సైన్. మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ క్యాన్సర్ సైన్. క్యాన్సర్ ఈజ్ పాజిటివా నెగటివా? అది చూడండి. ఈ నుంచి ఇది ధనాత్మకము, ఇది రుణాత్మకము. ధనాత్మకము రుణాత్మకము, ధనాత్మకము రుణాత్మకము, ధనాత్మకము రుణాత్మకము, ధనాత్మకము రుణాత్మకము, అట్లా అన్ని లెక్కేస్తే ఇదేమి? పాజిటివ్. ధనాత్మకం అంటే పాజిటివ్, నెగటివ్, పాజిటివ్, నెగటివ్. కర్కాటకం అనేది నెగటివ్ సైన్. నెగటివ్ సైన్ రాసుకోండి. అంటే ఏమి? ఫస్ట్ స్టెప్ మళ్ళీ ఒకసారి చూడండి. లగ్నాకస్పు సబ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. నంబర్ 1 స్టెప్ అది. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. రెండో స్టెప్ అయిపోయా. మూడో స్టెప్ ఏమి? జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ విచ్ సైన్? నెగటివా, పాజిటివా, నెగటివా? నెగటివ్ సైన్ ఇది. పాజిటివ్, నెగటివ్, పాజిటివ్, నెగటివ్. కాబట్టి నెగటివ్ సైన్ అంటే లగ్నాకస్పు సబ్ లార్డ్ మెర్క్యూరీ ద్వారా మనకు నెగటివ్ సైన్ సూచించడమైనది. అట్లా అదే రకంగా ప్రతి ఒక్కటి రాసుకోవాలి. రాహు నెక్స్ట్ సెకండ్ స్టెప్. లగ్నా సబ్ లార్డ్ రాహు. లగ్నా సబ్ లార్డ్ ఈజ్ రాహు. రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్. రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్ ఏమి? సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. 3 స్టెప్పులు అయిపోయాయి. 4వ స్టెప్ ఏమి? సాటర్న్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ విచ్ సైన్? ఎక్కడుంది సాటర్న్? ఈ చార్టులో సైన్ లో ఉంది. పైసిస్. ఇది కూడా నెగటివ్ సైన్. మీకు ఒకటే గుర్తు. మేషం నుంచి పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్. లేదా ధనాత్మకము రుణాత్మకము, ధనాత్మకము రుణాత్మకము. లేదా ఇది ప్లస్, ఇది మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. ఎట్లన్నా గుర్తు పెట్టుకోండి. బేసిరాజులు పాజిటివ్ సార్, సరిరాశులు నెగిటివ్. హలో అంతే సార్, కరెక్టే. బేసిరాశులు పాజిటివ్, సరిరాశులు నెగిటివ్. మీరు ఏదైనా గుర్తు పెట్టుకోండి. అది పద్ధతి, కౌంటింగ్ మెథడ్ అనమాట. అట్లా ఆ రకంగా అంటే ఏమి? ఇప్పుడు 2 ప్లానెట్స్ మనము విశ్లేషణ చేశాం. లగ్నా కస్పు సబ్ లార్డ్ అయిపోయింది, లగ్నా కస్పు సబ్ లార్డ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ప్లానెట్ లగ్నా స్టార్ లార్డ్ ఈజ్ సాటర్న్. లగ్నా స్టార్ లార్డ్ ఈజ్ సాటర్న్ రాసుకోండి. తర్వాత దాని కింద స్టెప్ సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్. చూడండి, సబ్ కాలం మిస్ కావద్దు. మూన్ సార్. సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. నెక్స్ట్ స్టెప్ ఏమి? మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. నెక్స్ట్ స్టెప్ ఏమి? రాహు ఈజ్ ప్లేస్డ్ ఇన్ నెగటివ్ సైన్ పైసెస్. రాహు ఈజ్ ప్లేస్డ్ ఇన్ నెగటివ్ సైన్ పైసెస్. అది రాసుకోండి. ఓకేనా? అలాగే లగ్న రాశి లార్డ్, సైన్ లార్డ్ లేదా రాశి లార్డ్ ఏదైనా చెప్పండి. లగ్న రాశి లార్డ్ ఈజ్ మార్స్. మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ టారస్. Taurus, what is this sign? Is it positive or negative? Which నెగటివ్. నెగటివ్. జూపిటర్ ఇది కూడా నెగటివ్. చూడండి, అన్ని నెగటివ్ సైన్సే వచ్చినాయి. ఇట్లా లగ్న కస్బ్ కోరూలర్స్ మొత్తం అంటే సబ్ లార్డు, స్టార్ లార్డు, రాశి లార్డు 4టిని విశ్లేషణ చేశాం. అలాగే మూన్ యొక్క
నాలుగుటిని విశ్లేషణ చేద్దాం. మూన్ యొక్క సబ్ లార్డ్ రాహు. మూన్స్ సబ్ లార్డ్ ఈస్ రాహు. రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. చూడండి ఇక్కడ రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. నెక్స్ట్ సెంటెన్స్ ఏం రాసుకోవాలి? సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ ఈజ్ ప్లేస్ ఇన్ పైసిస్ నెగటివ్ సైన్. అలా. నెక్స్ట్ మూన్స్ సబ్లార్డ్ ఈజ్ కేతు. నెక్స్ట్ సెంటెన్స్ మూన్స్ సబ్లార్డ్ ఈజ్ కేతు. కేతు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ Ketu is in the sub of Mercury. Ketu is in the sub of Mercury. Mercury is in the star of Ketu. Mercury is in the star of Ketu. Ketu ఎక్కడున్నాడు ఈ చార్ట్ లో? కన్యా. వాట్ ఈజ్ కన్యా? ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్? నెగటివ్ సార్. పాజిటివ్ ఆర్ నెగటివ్? నెగటివ్ సార్. వెరీ గుడ్. నెగటివ్ సార్. నెగటివ్ అండి. నెగటివ్. అలా. నెక్స్ట్ రాహుని ఇందాకనే విశ్లేషణ చేసినాం మూడు యొక్క సబ్సబ్లాడ్గా. కాబట్టి మళ్ళా టైం ఎందుకు వేస్ట్ చేయాలి? అది నెగటివ్ సైనే వచ్చింది, రాసుకోండి అట్లా. తర్వాత నెక్స్ట్ రాశి లార్డ్, మూడు యొక్క రాశి లార్డ్ వీనస్. వీనస్ ని విశ్లేషణ చేయండి. మూన్స్ స్టార్ లార్డ్, మూన్స్ రాశి లార్డ్ ఈజ్ వీనస్. Venus is in the sub of. Venus is in the sub of Rahu. Rahu is in the star of Jupiter. Rahu is in the star of Jupiter. Jupiter is placed in Taurus. Is it positive or negative sign? Which sign? నెగటివ్. Negative sign. Very good. Negative. అలా రాసుకోవాలి. అంటే ఏమి? లగ్న కస్బ్ కోరూలర్స్ 4, మెర్క్యూరీ సబ్లార్డు, లగ్న సబ్లార్డు, లగ్న సబ్లార్డు, స్టార్ లార్డు, రాశి లార్డు. తర్వాత మూన్ యొక్క సబ్లార్డు, మూన్ యొక్క స్టార్ లార్డు, మూన్ యొక్క సబ్లార్డు, స్టార్ లార్డు, రాశి లార్డు. తర్వాత ఇంకా మిగిలింది ఒక డే లార్డ్ సండే ఆ రోజు. కాబట్టి సన్ విశ్లేషణ చేద్దాం. సన్ ఈజ్ Day Lord Sun is in the sub of Jupiter. Day Lord Sun is in the sub of Jupiter. Jupiter already మనం టెస్ట్ చేస్తాం కదా సార్. Jupiter is in the sub of Mars. Mars is in the star of Saturn. Saturn is also placed in negative sign. మీనంలో ఉన్నాడు నెగటివ్. కాబట్టి 9 ప్లానెట్స్ నెగటివ్ సైన్ లో పడినందు చేత ఇది దొరకదు అని చెప్పేసి నేను ఊహించాను. సరే, అట్లా ప్లాఫ్ అయింది. వాట్ ఎవర్ ఇట్ మే బి రిజల్ట్, ఐ డోంట్ బాదర్ అబౌట్ ద రిజల్ట్. నాకు ఒక ఫార్ములా కనుక్కున్నాను, దాన్ని ప్రయోగం చేయాలా. మనం ప్రయోగం చేయాలంటే మీరు దొరికినారు నాకు. నేను ఒక్కరిని ఏం చేయగలను? ఎన్ని చేస్తాను? మీరు తలా ఒక 4, 5 చేసినానుకో, ఒక 10 మంది 5 చేస్తే 10 × 5 50 చార్ట్లు విశ్లేషణ చేసినట్లు అవుతుంది. మీరు మీ దగ్గరికి 10 మంది ఒక్కొక్కరు 5 మంది చేయండి, 10 మంది కలిసి 50 చార్ట్లు అవుతాయి. అట్లా మన గ్రూప్లో 30-40 మంది ఉన్నాం. ఒక్కొక్కరు 5 చేసినా కూడా ఎన్నైతే చూడండి. వాళ్ళు 200 చార్ట్లు చేసినారు. అంటే వాళ్ళంటే సాఫ్ట్వేర్ వాడినారు. మన దగ్గర సాఫ్ట్వేర్ లేదు కదా. మనం చెప్పిన ఈ చార్ట్ మీద ఆధారపడాలా. వాళ్ళు సాఫ్ట్వేర్ అంటే దాన్ని ప్రత్యేకంగా కనుక్కున్నారు. వాళ్ళు ఏదో టెక్నిక్ ఉపయోగించి చేస్తున్నారు. వెంటనే టకటక చేసినారు 200 చార్ట్ల మీద. అంటే అంత ఈజీ కాదు. మనము మాన్యువల్గా చేయాలా. ఇప్పుడు ఈ రకంగా మీరు విశ్లేషణ చేయండి. మీరు విశ్లేషణ చేసి ఒక్కొక్కరు మీరు రాసినటువంటివి ఆ డేటు, టైము, ప్లేస్, లాంగిట్యూడ్ విత్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అన్ని వివరంగా అవి ఫలితమేమి, వీడు ఎట్లయింది విశ్లేషణ. ఇప్పుడు నేను ఎట్లా చెప్పిన అట్లా. లగ్న కస్ప సబ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ ఈజ్ ప్లేస్ ఇన్ క్యాన్సర్ ఈజ్ నెగటివ్ సైన్, సో నెగటివ్. అట్లా ప్రతి దానికి అట్లా విశ్లేషణ చేసి మీరు నాకు పంపండి.
లేదా గ్రూపులో పెట్టినా నేను తీసుకుంటాను. ఎట్లయినా సరే అంటే ప్రతి ఒక్కరూ పని చేస్తే మనము ఒక నూతనంగా ఒకటి కనిపెట్టగలం. లేకపోతే మనమే పిన్నాకు కనిపెడతాం. చెప్పు ఒక్కడు ఎంత తిప్పలు పడతాడు. కాబట్టి అందరి సహకారం ఉంటే ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే ఒకే రూలే అందరము అప్లై చేస్తాం. ఒకరికి పాస్ అవుతుంది, ఒకరికి ఫెయిల్ అవుతుంది. ఇంకొకటి ఏమైంది, ఫెయిల్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాస్తవంగా చెప్తే ఇది ఫెయిల్ ఎందుకు అయింది అంటే రూలింగ్ ప్లాన్స్ ద్వారా చేసుకున్నాం మనం. బాగుంది, సూత్రమేమో మంచిదే, మన ధ్యేయం మంచిదే. కానీ నేను అనుకోవడం ఏంటంటే నేను దైవోపహతుడనే అయి ఉండాలి. అంటే దైవ బలమన్నా లేకుండా పోయి ఉండాలి ఆ రోజు నాకు. లేదా ఇంకొకటి నేను ఊహించినది ఏంటంటే ఎందుకు ఫెయిల్ అయిందంటే చాలా ఊహిస్తాను నేను. ఎందుకంటే ఈ క్లయింట్ నా దగ్గరికి రాలేదు, నన్ను అడగలేదు, నేను అధిక ప్రసంగం చేసిన. అంటే మీ గాయత్రీదేవి దగ్గరికి వచ్చినటువంటి చార్ట్ను ఆమె ద్వారా తీసుకొని ఆమె ద్వారా నేను తీసుకొని నేనేదో కనిపెడతా కదా, నాకు రావాలా, నేను చేయాలా అనే తాపత్రయంతో మనం ఏదో కనిపెట్టాలనే ఉద్దేశం ఉంటుంది కదా మనకు ప్రతి వ్యక్తికి. అట్లా నేను తహతహపడడం చేత అట్లా ఏమైనా ఫెయిల్ అయిందో ఏమో, క్లయింట్ మనకు సంబంధించినది కాదు కదా. అట్లా ఆ రకంగా కూడా ఏది ఏమైతేనేమి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఈస్ పాస్ ఆర్ ఫెయిల్, ఇట్ ఈజ్ మెటీరియల్ ఫర్ మీ. నాకు కావాల్సింది ఏంది, మీరు ప్రతి ఒక్కరూ ఈ సూత్రాన్ని అప్లై చేయండి. ప్రతి ఒక్కరూ మన దాంట్లో 5 మంది ఒక్కొక్క వ్యక్తి 5 చాట్లు చేసినా కూడా 10 5 50 అవుతాయి. 10 మంది చేస్తే కూడా మిగతా వాళ్ళు ఎవరు చేయకపోని 10 మంది కష్టపడి చేస్తే కూడా 50 చాట్లు చేస్తాం. ఆ 50 చేసినాక ఇంకొక 10 మందికి మళ్ళా అడుగుతా, అప్పుడు 100 అవుతాయి. 100లో మనం 80 చాట్లు కనుక సక్సెస్ అయిందంటే మనము దాన్ని ఒక రూల్గా పరిగణించవచ్చు. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మనము డంక కొట్టి చెప్పచ్చు, అయ్యా ఇది బాగుంది, దీన్ని మీరు అనుసరించవచ్చు, నష్టం లేదు అని చెప్పి మనము గట్టిగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే మనము ఇలాంటివి కనిపెట్టవచ్చు. సార్ మీకు ఏమైనా ఇప్పుడు అర్థం కాకపోతే చెప్పండి, లేదా వీడియో కూడా ఉంది, వీడియో వినండి. కానీ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మా సుబ్రహ్మణ్యం గారు కొంచెం